నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550 కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది. స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ క్లాప్స్ కొట్టాలండి. ప్రాబ్లం ఏందో అక్కడ వినిపించాలి క్లాప్స్. తర్వాత నెక్స్ట్ కంపెనీ హెచ్ఆర్లు. సార్ కంపెనీ హెచ్ఆర్ ప్రతి ఒక్కరు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ కంపెనీ హెచ్ఆర్లు ఎవరైతే ఉన్నారో కంపెనీ హెచ్ఆర్లు అందరూ కాలేజ్ తరఫున స్వాగతం సుస్వాగతం. సార్ వచ్చినటువంటి అతిథులందరూ కూడా మా కళాశాల ప్రిన్సిపల్ వై చంద్రశేఖర్ గారికి అందరికీ కూడా నమస్కారం. నా పేరు పీజీ మనోహర్, నేను కామర్స్ లెక్చరర్ ఇక్కడ. సో ఈరోజు కార్యక్రమంలో ముందుగా ప్రిన్సిపల్ సార్ను స్పీచ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ప్రిన్సిపల్ సార్ను మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అలంకరించిన పెద్దలు కళాశాల కరెస్పాండెంట్ గారైన తాతిరెడ్డి సూర్యనారాయణ గారికి, స్కిల్ డెవలప్మెంట్ ప్లేస్మెంట్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి గారికి, 15 కంపెనీల హెచ్ఆర్ రోజు జాబ్ మేళాకు ఇచ్చేసిన అభ్యర్థులందరికీ నా నమస్కారాలు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా NEP 2020 విద్యా విధానాన్ని మనం ఫాలో అవుతున్నాం. ప్రజెంట్ విద్యా విధానం ఏ విధంగా ఉందంటే, ఒకప్పుడు బీటెక్ కానీ ఎంటెక్ కానీ పీజీ చేస్తే జాబ్ గ్యారెంటీ ఉండేది. కానీ ప్రస్తుత విద్యా విధానంలో కాంపిటీషన్ ఎక్కువైంది. తర్వాత విద్యార్థులు ఎక్స్పెక్టేషన్స్ మనం తీసుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ పర్సెంటేజ్ ఏ విధంగా ఉందంటే 90%తో గవర్నమెంట్ పాస్ చేస్తాను. అది మనం సిస్టమ్ను తప్పుడు పట్టలేదు, కానీ కాంపిటీషన్ చెబుతున్నాను నేను. 90% పాస్ అవుతారు. తర్వాత సప్లీలో ఒక 5%, మొత్తం ఎంత అవుతుంది అంటే 95%. సో స్టూడెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ 95% ఉంటే వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారంటే ఎంపీస్ తీసుకుంటున్నారు. ఎంపీస్ కూడా పేరెంట్స్ ఇక్కడ ఉంటే మా అబ్బాయి మొబైల్ చూస్తాడనే ఉద్దేశం భయంతో వాళ్ళు విజయవాడ చేర్పిస్తున్నారు, తర్వాత బెంగళూరు చేర్పిస్తున్నారు, తర్వాత హైదరాబాద్, ఈ విధంగా దూర ప్రాంతాలకు పంపిస్తున్నారు. ఎందుకు? ఇంట్లో ఉంటే మా అబ్బాయి మొబైల్ చూస్తాడు, చెడిపోతాడు, సో దూరం ఉంటే బాగా చదువుకుంటాడు, తర్వాత మంచి కంపెనీలో ఉద్యోగం వస్తాడని చెప్పేసి. ఈ విధంగా 500 వచ్చినా కూడా విజయవాడ చేర్పిస్తున్నారు, 400 వచ్చినా బయట పంపిస్తున్నారు. ఈ విధంగా కావడం వల్ల బయట కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది. ఇంటర్ చేరిన తర్వాత ఆ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఇక్కడేమో 550 స్కోర్ వచ్చింటుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 4 సబ్జెక్టులతో ఫెయిల్ అయింటాడు. ఆ 4 సబ్జెక్టులు ఫెయిల్ అయిన అబ్బాయి మళ్ళీ వాడు ఏం చేస్తారు, పేరెంట్స్ భయపడి ఆల్రెడీ ఒక 2 లక్షలు డొనేషన్ కట్టింటాడు. ఇంటర్ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఓపెన్లో ఇంటర్ కట్టిస్తున్నారు. ఓపెన్లో ఇంటర్ కట్టేసి ఎంపీసీ ఓపెన్లో పాస్ అవుతున్నాడు. అదే అబ్బాయి మనందరికీ తెలిసిందే, భారతదేశంలో అదేవిధంగా మన రాష్ట్రంలో పక్కనే ప్రొద్దుటూరులో కూడా 4 అటానమస్ కాలేజీలు. వాడి ఇంటర్ ఓపెనా రెగ్యులరా పాస్ అయితే చాలు, ఎంసెట్లో క్వాలిఫై అయితే చాలు, వానికి బీటెక్లో సీట్ ఇస్తున్నారు. నేను ఎందుకు చెబుతున్నానంటే బయట కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. బాగా కష్టపడి రెగ్యులర్లో పాస్ అయిన వ్యక్తి బీటెక్ వెళ్తున్నాడు. తర్వాత షార్ట్ కట్లో ఇంటర్లో 4 సబ్జెక్టులు ఫెయిల్ అయిన అబ్బాయి సెకండ్ ఇయర్లో ఓపెన్లో ఇంటర్ పాస్ అయిన అబ్బాయి బీటెక్ వెళ్తున్నాడు. సో మనకు కాంపిటీషను చదివిన వాళ్ళతో కాంపిటీషన్ ఉంది, తర్వాత ఓపెన్లో వెళ్ళిన వాళ్ళతో కాంపిటీషన్ ఉంది. ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వీళ్ళు ఇద్దరూ పోటీ పడతారు. ప్రజెంట్ మార్కెట్ ఏ విధంగా ఉందంటే మనందరికీ తెలుసు, ఐటీ, తర్వాత ఏఐ. ప్రజెంట్ ఏఐ వచ్చింది. 100 మంది చేసే పని ఒక 10 మంది చేయగలుగుతున్నారు ఏఐ సాయంతో. సో ఐటీ మార్కెట్ కరోనా తర్వాత బాగా బూమ్ పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే కరోనా తర్వాత అందరు ఇంటికాడ వచ్చేసారు. ఒక్కసారిగా జాబ్స్ పెరిగేసరికి కరోనా తర్వాత జాబ్స్ ఎక్కువ వచ్చాయి. మనందరికీ తెలుసు, 2 ల్యాప్టాప్లు కూర్చోబెట్టుకొని 2 ల్యాప్టాప్లు పెట్టుకొని 2 ఉద్యోగాలు చేసినారు. ఒక్కొక్క కంపెనీ 70,000, ఇంకో కంపెనీ 1,00,000 రూపాయలతో 2 లక్షలు కూడా సంపాదించారు.
ఒక్కసారిగా కరోనా తర్వాత కంపెనీస్కి రమ్మని చెప్పేసరికి ఆ ఉద్యోగాలు పోయినాయి. ప్రజెంట్ ఏఐ వచ్చింది కాబట్టి ఐటీ జాబ్స్ చాలా మార్కెట్లో తక్కువగా ఉన్నాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. మా ఇంటి పక్కన ఒక అబ్బాయి వివేకానందలోనే 900 స్కోర్ వచ్చింది. ఆ అబ్బాయి వాళ్ళ నాన్న చాలా పేదవాడు, కానీ ఆ అబ్బాయి కోరిక మాత్రం నేను ₹1,00,000 సంపాదించాలి. సో గుజరాత్లో నన్ను వదలండి. గుజరాత్లో డొనేషన్ కట్టాలంటే మొత్తం బీటెక్ 4 సంవత్సరాలకు 20 లక్షలు అవుతుంది. కానీ నేను ఎందుకు చెబుతున్నా అంటే వాళ్ళ ఆర్థిక స్తోమత లేకున్నా కూడా స్టూడెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మార్కెట్లో జాబ్స్ ఉన్నాయి, కానీ నాన్ ఐటీ ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయి. కేవలం స్టూడెంట్స్ ఐటీ ఉద్యోగాలే కాకుండా నాన్ ఐటీ ఉద్యోగాలు ట్రై చేసి భవిష్యత్తులో మీరు ఐటీ బాగా డెవలప్ అయినప్పుడు ఐటీకి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. తర్వాత గత 3 రోజులుగా మాకు ఫోన్లు వస్తున్నాయి, సార్ మీ కాలేజీలో జాబ్ మేళా పెడుతున్నారంట, సో మాకు కొద్దిగా హెల్ప్ చేయండి అని. మేము చేస్తాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత 2-3 రోజులకే వాళ్ళు వచ్చేస్తున్నారు. హెచ్ఆర్ వాళ్ళు కూడా మాట చెబుతున్నారు, సార్ వీళ్ళు జాయిన్ అవుతారు కానీ చేయరని. ఈ వయసులో మీరు కష్టపడకపోతే ఎప్పుడు మీరు సుఖపడలేరు. చిన్న చిన్న ఉద్యోగాలైనా కూడా ఇంట్లో భారం కాకుండా చేయండి. చాలామంది దిగువ మధ్యతరగతి కుటుంబాలు బాగా డబ్బులు ఉండాలంటే ఓకే, వాళ్ళు వెయిట్ చేస్తారు, తర్వాత ప్రిపేర్ అవుతారు, తర్వాత మంచి జాబ్స్ కొడతారు. కానీ దిగువ మధ్యతరగతి కుటుంబాలు చిన్న చిన్న ఉద్యోగాలైనా కూడా దాదాపు 15 కంపెనీలు ఉన్నాయి. 15 కంపెనీలలో 570 ఉద్యోగాలు ఉన్నాయి. వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక ఉద్యోగ ఆఫర్ లెటర్తో మీరు బయటికి వెళ్ళచ్చు, కానీ మీరు వెళ్ళి చేయాలి, అక్కడ నిలబడాలి. ప్రతి ఒక్కరికి ఉద్యోగం అయితే ఉంది. తర్వాత ఇంకొక కాంపిటీషన్ ఏ విధంగా ఉందంటే ప్రజెంట్ మార్కెట్లో నేను ఇందాక చెప్పా, ప్రతి ఒక్కరూ బీటెక్. లేటెస్ట్గా ఒక సర్వే చేసింటే దేశవ్యాప్తంగా తమిళనాడు మొట్టమొదటి ప్లేస్లో ఉంది. ఎందుకు మనం సెకండ్ ప్లేస్లో ఉన్నామంటే మనకు దగ్గరలోనే బెంగళూరు, మనకు దగ్గరలోనే హైదరాబాద్, మనకు దగ్గరలోనే చెన్నై. మన అదృష్టం రాత్రికి 10 గంటలకు అక్కడికైతే తెల్లవారి 5 గంటలకు మనం ఇక్కడ దిగుతాం. మనకు 3 రాష్ట్రాలు దగ్గర లేకపోతే మన పరిస్థితి బీహార్ కన్నా చాలా ఘోరంగా ఉంటుంది. ఆ 3 ఉన్నాయి కాబట్టి మనం సేఫ్ సైడ్లో ఉండాలి. సో చదివిన ప్రతి ఒక్కరూ ఐటీ ఉద్యోగాలు రావాలంటే రావు. ఎందుకు రావురంటే ప్రస్తుతం పరిస్థితి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, మిషన్ లెర్నింగ్ కోర్సులు వచ్చిన తర్వాత 100 మంది చేసే పని 10 మందే చేయొచ్చు. ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేసి ఇస్తే మనం ఎంప్లాయీ చూసుకుంటా ఉంటే ఆ ప్రోగ్రామ్ అదే చూసుకుంటూ పోతుంది. సో మీ అవసరం వాళ్ళకు ఉండదు. తర్వాత లక్షల జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా మార్కెట్లో ప్రస్తుతం అయితే చాలా దారుణంగా ఉంది. సో ఇప్పుడు ఎక్కువగా నాన్ ఐటీ ఉద్యోగాలే ఉన్నాయి కాబట్టి వీటిలో మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్కరు 4-5 కంపెనీలకు వెళ్ళి ప్రతి ఒక్కరు ఒక జాబ్ ఆఫర్ లెటర్ తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. తర్వాత శ్రీనివాస డిగ్రీ కాలేజ్, నా పేరు వై చంద్రశేఖర్, నేను ఈ కాలేజీ ప్రిన్సిపాల్. అడ్మిషన్లు జరుగుతున్నాయి. సో మీకు దగ్గరలో మీ ఊర్లో ఎవరైనా ఉంటే మా కాలేజీ రెఫర్ చేయండి. మేము చైర్మన్ చెప్పలే, ఇక్కడికి వచ్చి చూడండి. ఎందుకు మా కాలేజ్ చెబుతున్నామంటే శ్రీనివాస డిగ్రీ కాలేజీని 2013 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. స్థాపించినప్పటి నుంచే విలువలతో కూడిన విద్య, తర్వాత క్రమశిక్షణతో కూడిన విద్య, ఉద్యోగం డిగ్రీతో పాటు ఉద్యోగం సాధించాలనే ఉద్దేశంతో ఇక్కడికి రమ్మని చెప్పండి. ఖచ్చితంగా మేము ఇటీవల కాలంలోనే NAC B+ గ్రేడ్ సాధించాం. భవిష్యత్తులో కాలేజీ అటానమస్ అవుతుంది. అటానమస్ అంటే మీకు అందరికీ తెలిసిందే, స్వయం ప్రతిపత్తి. డిగ్రీతో ఇవ్వడంతో పాటు స్పోకన్ ఇంగ్లీష్, తర్వాత కంప్యూటర్ కోర్సు నేర్పించి డిగ్రీ ప్లస్ ఉద్యోగం ఇస్తామని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. చివరిగా జాబ్ మేళాకు విచ్చేసిన అభ్యర్థులందరికీ ముఖ్యంగా మన వేదిక అలంకరించిన పెద్దలకి నమస్కారం, అలాగే మన హెచ్ఆర్స్కి నమస్కారం. మనకి తాతిరెడ్డి సూర్యనారాయణ రెడ్డి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది. ఎందుకంటే మనకి ఇంత విశాలమైనటువంటి ఆవరణంలో మనకి ఈ జాబ్ మేళాను నిర్వహించడానికి ఆయన చాలా కృషి చేశారు. ఆయన మనం అడిగానే దానికి అంగీకరించి మనకి ఈ విధమైనటువంటి ఫెసిలిటీస్ కానీ ఇక్కడ వచ్చిన విద్యార్థులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని అనుకూలాలే చేశారు. కాబట్టి ముఖ్యంగా వాళ్ళకి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కరూ ఎంతో దూరం నుంచి వచ్చింటారు, ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చింటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీకు తగినంత, మీకు ఏ నాలెడ్జ్ ఉందో మీ నాలెడ్జ్కి తగిన విధంగా
ఏ విధమైన కంపెనీకి మనం చూస్ చేసుకోవచ్చు అనేది కూడా మీ చేతిలో ఉంటుంది. కాబట్టి ఏ కంపెనీకి అయితే మనం వెళ్ళగలుగుతామో ముందుగానే మీకు అక్కడ బ్యానర్ కూడా ఒకటి ఆవిష్కరించడం జరిగింది కదా, ఇక్కడ చూసుకోండి. మీరు చూసి మీకు ఏదైతే మీ నాలెడ్జ్కి తగ్గట్టుగా మనం ఈ కంపెనీకి వెళ్ళొచ్చు, మనం ఈ పని చేయగలుగుతామనే ఒక కాన్ఫిడెన్స్తో వెళ్ళండి. అలాగే హెచ్ఆర్స్ కూడా ఎంతో దూరం నుంచి వచ్చిన్నారు. మీరు అనుకోవచ్చు ఏముంది లేదు, జాబ్ మేళాలు పెడుతూ ఉంటారు, ప్రతి నెల పెడుతూ ఉంటారు, వస్తూ ఉంటాం వెళ్తూ ఉంటాం అనే ఒక కాన్సెప్ట్ అయితే మీ మైండ్లోంచి తీసేసి వచ్చిన మీరైతే చిన్న జాబ్ అయినా సరే మీరు చాలా ఇంట్రెస్ట్తో దాన్ని చూడగలిగితే అప్పుడు మనం పెద్ద జాబ్స్ చేయడానికి ఆస్కారం అయితే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా వెనకంగా కొంతమంది ఉన్నారు, రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా తెలియదు, చేసుకున్న వాళ్ళు దయచేసి కొంచెం మీరు ఇక్కడ కూడా వచ్చి హెచ్ఆర్స్ అంతా ఉన్నారు, రిజిస్టర్ అయిన వాళ్ళు కొంచెం సైలెంట్గా ఉండి వెనుక పక్కన ఆశలు కావచ్చు. నిరుద్యోగం అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనకి ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ఒక స్కిల్ జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలో శ్రీనివాస డిగ్రీ కాలేజ్ ఆవరణంలో ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఏపీఎస్ఎస్డిసి సీడాప్ డిఈఓ కలిసి జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలో జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాబ్ మేళాకి శ్రీనివాస డిగ్రీ కాలేజ్ యాజమాన్యానికి, చైర్మన్ గారికి మరియు ముఖ్యంగా ప్రిన్సిపల్ గారికి వీరందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో కూడా 3 నెలలకు ఒకసారి కాన్స్టిట్యున్సీ పరిధిలో జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మనకు జమ్మలమడుగు కాన్స్టిట్యున్సీలో శ్రీనివాస డిగ్రీ కాలేజ్ ఆవరణంలో ఈరోజు మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాబ్ మేళాకి జిల్లాలో ఉన్నటువంటి కంపెనీలు మరి అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కంపెనీ హెచ్ఆర్లతో మేమిద్దరం కూడా పీఓలం కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి వారి కంపెనీలో ఉన్నటువంటి వేకెన్సీస్ గురించి వివరంగా తెలుసుకొని ఈరోజు వారందరినీ కూడా జమ్మలమడుగు పిలుచుకొని రావడం జరిగింది. ఎందుకంటే కంపెనీకి మనం ఇంటర్వ్యూకి వెళ్ళడం ఒక ఎత్తు అయితే కంపెనీ హెచ్ఆర్స్ మన నియోజకవర్గానికి వచ్చి మన మండలంలోనే ఇక్కడే ఇంటర్వ్యూ చేసి మీ అందరినీ ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. సో దానికి కంపెనీ హెచ్ఆర్లందరికీ కూడా డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. సో ఎక్కువ లేట్ లేకోకుండా చాలా త్వరగా ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నిరుద్యోగ యువతకి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు, అలాగే ప్రిన్సిపల్ సార్ కూడా చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. అంటే భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఏ విధంగా జాబ్స్ జనరేట్ అవుతున్నాయి, ఏఐ కావచ్చు, మిషన్ లెర్నింగ్ కావచ్చు. సో అలాగే సాఫ్ట్వేర్ సైడ్ కాకుండా నాన్ టెక్నికల్ నాన్ ఐటీ రిలేటెడ్ జాబ్స్ కూడా ముఖ్యంగా ఎక్కువగా ఉన్నాయి. సో దాంట్లో ఎక్కువగా మనకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముందు వాటిల్లో మనం ఉద్యోగంలో చేరి భవిష్యత్తులో ఐటీ సైడ్ వెళ్ళడానికి మెండుగా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముందు మీరు ఏదో ఒక ఉద్యోగానికి ఎంపికయ్యి ఉద్యోగంలో చేరవలసిందిగా కోరుతున్నాను. సో ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు ఇంకో మాట చెప్పారు, జిల్లాలో ఈరోజు ఇంటర్వ్యూకి వచ్చారు, మీరు సెలెక్ట్ కాలేని పక్షంలో ఎందుకు సెలెక్ట్ అవ్వలేదని మీకు కొన్ని డౌట్స్ ఉంటాయి, మేబీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్కిల్స్. సో ఆ స్కిల్స్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే జిల్లాలో డిపార్ట్మెంట్ తరఫున ఏపీఎస్ఎస్డిసి మరియు సీడాప్ తరఫున స్కిల్ హబ్స్, స్కిల్ కాలేజెస్ జిల్లాలో రన్ అవుతున్నాయి. మీరు ఇక్కడ ఎంపిక అవ్వలేదని నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఇదే స్కిల్ హబ్స్లో, ఇదే స్కిల్ కాలేజ్లో మీరు భవిష్యత్తులో ఏవైతే కోర్సెస్ ఉన్నాయో ఏఐ కావచ్చు, డ్రోన్ టెక్నాలజీ కావచ్చు, సోలార్, ఈవీ, ఇవన్నీ కూడా భవిష్యత్తులో మెండుగా జాబ్స్ లభ్యమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ రంగాలలో ఎక్కువగా శిక్షణ ఇస్తున్నాము. సో మీరు వీటిల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకొని ఉద్యోగం పొందవలసిందిగా మీ అందరికీ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ఓకే, సో టైం లేదు కాబట్టి దయచేసి హెచ్ఆర్స్ మీ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి వేకెన్సీస్ని ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి
వివరించవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా గ్రీన్ టెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుండి వచ్చినటువంటి నాగరాజ్ హెచ్ఆర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సార్ ప్లీజ్ కమ్. ముందుగా ఈ యొక్క జాబ్ మేళా అరేంజ్ చేసిన ప్రిన్సిపల్, స్టాఫ్, అదేవిధంగా మేనేజ్మెంట్ వారికి, నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంట్, అదేవిధంగా డిఆర్డిఏ స్టాఫ్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేది నాయుడుపేట దగ్గర ఇది ఒక తైవానీస్ బేస్డ్ ఎంఎన్సీ కంపెనీ. ఇక్కడ ఆల్రెడీ 4000 మెంబర్స్, అంటే చిన్న కంపెనీ కాదండి, 4000 మంది పనిచేస్తున్నారు. ఇక్కడ మేము ప్రొడక్షన్ వచ్చేసి టర్బో చార్జర్, అంటే కారులో ఇంజిన్లో ఉన్న టర్బో అనే ఏదైతే పార్ట్ ఉందో దానికి సంబంధించిన పార్ట్స్ అన్నీ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి యూరోపియన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తారు. మెయిన్ ప్రోడక్ట్ అది. ఇక్కడ మేము వచ్చేసి పర్మనెంట్ రోల్స్లో తీసుకుంటాం. అంటే డే 1 నుంచే ఏ ఎంప్లాయీని అయినా కానీ రెగ్యులర్ రోల్స్, రెగ్యులర్ అంటే మీకు పిఎఫ్, ఈఎస్ఐ, బోనస్, గ్రాడ్యుటీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్ వస్తాయి. దీనికి మీరు మెయిన్ జాబ్ రోల్ ఏంటంటే మిషన్ ఆపరేటర్ కింద తీసుకుంటామండి. మోస్ట్లీ సిఎన్సి మిషనింగ్ అనేది ఉంటుంది. ఈ సిఎన్సి మిషనింగ్ ఆపరేటర్గా జాబ్ రోల్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏదైతే పార్ట్స్ వస్తుంటాయో ఆల్రెడీ ఆ పార్ట్స్కి మిషన్కి ప్రోగ్రామింగ్ చేస్తుంటారు, దాని యొక్క డైమెన్షన్స్ ఇవన్నీ కూడా. జస్ట్ మనము వర్క్ ఏంటంటే ఆ పార్ట్ని ఎత్తి మిషన్లో పెట్టడం, ఆటోమేటిక్గా అది కట్ చేసిన తర్వాత దాని యొక్క క్వాలిటీ కరెక్ట్గా ఉందా లేదా మనం మెజర్ చేసుకోవడం, క్వాలిటీ చెక్ చేసుకుని అగైన్ ఇంకొక పార్ట్ పెట్టడం. ఇది ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇది కంటిన్యూ ప్రాసెస్ ఉంటుంది. అదేవిధంగా ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి 24 అవర్స్ రన్నింగ్లో ఉంటుంది కాబట్టి షిఫ్ట్స్ అనేటివి ఉంటాయి. కంపల్సరీ 8 అవర్స్ డ్యూటీ ఉంటుంది. అంటే ఈచ్ షిఫ్ట్ వచ్చి 8 అవర్స్ ఉంటుంది. వీక్లీ వన్స్ షిఫ్ట్ అనేది మారుతూ ఉంటుంది. నెక్స్ట్ మీకు జాబ్ రోల్ చెప్పాను కదా, మిషన్ ఆపరేటర్ కింద తీసుకుంటారు. అదేవిధంగా దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే 10th to బీటెక్ మెకానికల్, ఒక్క కంప్యూటర్, సివిల్ తప్ప మిగిలిన అందరినీ తీసుకుంటారు. అంటే డిప్లొమా, డిగ్రీ, ఐటీ, ఇంటర్మీడియట్ ఇలా ఎవరైనా కానీ దీనికి ఎలిజిబిలిటీ ఉంటారు. అంటే ఆ ఎడ్యుకేషన్ తగ్గట్టు ఒక్కొక్క సెక్షన్లో వాళ్ళకి తగ్గట్టు జాబ్స్ అనేటివి ఉంటాయి. స్టార్టింగ్ శాలరీ వచ్చే కొద్దిగా మీకు ఎవరైతే అప్ టు డిగ్రీ వరకు ఉంటారో 10th to డిగ్రీ ఐటీ వరకు 13,500 ఉంటుంది. డిప్లొమా కంప్లీట్ చేస్తే 15,000 ఉంటుంది. అదేవిధంగా బీటెక్ ఉంటే 15,500 ఉంటుంది. నెక్స్ట్ మీకు మేజర్ పార్ట్ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, ఎక్కడైనా బయట వెళ్తే ఫుడ్ కానీ అకామిడేషన్, అంటే రూమ్ ఉండడానికి. ఈ ఫుడ్ అకామిడేషన్ మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, కంపెనీ ఇస్తుంది. వన్స్ మీరు ఇది ఒక ఆపర్చునిటీ ఉంటుంది. అదేవిధంగా మీరు ఎవ్రీ మండే, ట్యూస్డే, మేబీ ఈరోజు రాలేకపోవచ్చు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ, డైరెక్ట్గా కంపెనీకి వచ్చినా అక్కడే చూసి మీరు వర్క్ ఏ విధంగా ఉంటుంది మీకు నచ్చిన తర్వాత జాయిన్ అవ్వచ్చు. ఇంతవరకు నేను చెప్పింది వచ్చేసి నాయుడుపేటలో ఉన్న గ్రీన్ టెక్ ఇండస్ట్రీ వరకు. అదేవిధంగా మాకు వరల్డ్ వైడ్, అంటే ప్రపంచం మొత్తం మీద ఇంకా 5 కంపెనీలు దాకా ఉన్నాయి. దీంట్లో సెర్బియా అని ఉంది యూరోప్లో. ఈ యొక్క సెర్బియాలో కూడా ఇక్కడి నుంచే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరైతే ఒక 6 months వర్క్ చేస్తారో, వర్క్ నేర్చుకొని చేసి ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళాలనుకుంటారో అలాంటి వాళ్ళందరికీ అక్కడికి పంపించడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత పర్ మంత్ 40,000 ఉంటుందండి. అంటే శాలరీ ఇక్కడ ఏదైతే మేము ఇస్తున్నామో ఈ యొక్క 13,000తో పాటు మరో 40,000 అక్కడ ఉన్న శాలరీ, ఈ 2 యాడ్ అవుతాయి. ఇలా 1 year దాకా అక్కడ వర్క్ చేయొచ్చు మీ ఇంట్రెస్ట్ ఉంటే. లేదు అనుకుంటే కంటిన్యూగా ఇక్కడ ఈ కంపెనీలోనే కంటిన్యూ చేయొచ్చు. ఓకేనా? కాబట్టి ఇవన్నీ చూసి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో డైరెక్ట్గా ఈరోజు ఇంటర్వ్యూ అటెండ్ అయినా వితిన్ 1 or 2 weeksలో జాయిన్ అయిపోవచ్చు అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. Good morning to everyone. I am Ashok Kumar from LIC CLIA, ఇక్కడ జమ్మనోడు బ్రాంచ్. ఇక్కడ ఎల్ఐసిలో మెయిన్ ఏంటంటే, ఎల్ఐసిలో మీరు లాస్ట్ టైం చూసింటారు ఏజెంట్స్ రిక్రూట్, అంటే మార్కెటింగ్. ఇది పూర్తిగా మార్కెటింగ్ వ్యవస్థ. మార్కెటింగ్ ఎల్ఐసి అందరికీ ఇన్సూరెన్స్ కల్పించడమే మన ధ్యేయం. ప్రతి ఒక్కరికి సర్వీస్ చేయడం. దాంట్లో భాగంగానే లాస్ట్ ఇయర్ నరేంద్ర మోడీ గారు బీమా సఖి ప్రవేశపెట్టడం. ఏజెంట్కి ఎలా రోల్ ఉంటుందో అలా చేస్తూ వీళ్ళకి అడిషనల్గా శాలరీ ఇస్తారు. స్టైఫండ్ అంటారు దాన్ని. 3 years. మొదటి సంవత్సరం 7,000, రెండో సంవత్సరం 6,000, మూడో సంవత్సరం 5,000. ఏంటి తగ్గిందంటే అక్కడ ఇన్కమ్ పెరుగుతుంది. మొదటి సంవత్సరం 7,000 రూపాయలు శాలరీ వచ్చినా మీకు అక్కడ 2 పాలసీలు టార్గెట్ ఉంటుంది. 2 పాలసీలు చేస్తే అక్కడ ఎర్నింగ్స్ వస్తాయి. అంటే మినిమం 12,000 to 15,000 ఎర్నింగ్ చేస్తారు. దానిపైన ఇంకా యాక్చువల్గా మీరు చేసుకునే మార్కెటింగ్ బట్టి మీరు ఎంతైనా అన్నోన్ ఇన్కమ్ నెలకు 50,000, 1,00,000 తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు.
అట్లా చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ రావడానికన్నా మేము ఒక ఐఆర్డిఏ టెస్ట్ పెడతాం. ఐఆర్డిఏ టెస్ట్ ఎగ్జామ్ రాసి పాస్ అయిన తర్వాత బ్రాంచ్లో మీకు లైసెన్స్ ఇస్తారు. థర్డ్, మీరు ఏ జాబ్ చేస్తున్నా ఇది పార్ట్ టైంగా కూడా చేసుకోవచ్చు, ఫుల్ టైంగా కూడా చేసుకోవచ్చు. అలాగే బాయ్స్కి వచ్చేసి రూరల్ కెరీర్ చెందినటువంటి వాళ్ళకి వచ్చేసి 2 years మాత్రం స్టైఫండ్ ఇస్తారు. 5,000 ప్లస్ అర్నింగ్ మిగతా ఇన్సెంటివ్స్. తర్వాత ఇక్కడ సెకండ్ ఇయర్ 4,000 ప్లస్ ఇన్సెంటివ్స్. ఇక్కడ ఏంటి మెయిన్ అంటే ఈ 3-4 years మీరు చేసిన తర్వాత డిగ్రీ ఉన్నటువంటి అందరూ కూడా డెవలప్మెంట్ ఆఫీసర్ ఎగ్జామ్ రాయడానికి 25% రిజర్వేషన్ ఉంటుంది. డైరెక్ట్గా మీరు డెవలప్మెంట్ ఆఫీసర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కొంచెం కష్టపడి ఎర్నింగ్ చేసుకుంటే మంచి ఇన్కమ్తో పాటు మంచి జాబ్ రోల్ కూడా గోల్ సెట్ చేసుకోవచ్చు. అందరూ కూడా మీరు ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ ఎలా రాయాలా ఏంటనే చెప్తాము. మీరు ఏ జాబ్కి వెళ్ళినా ఇది కూడా రాయండి, మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎక్స్పీరియన్స్ వస్తే ఒకసారి ఎలా ఉండాలనేది మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు వచ్చి హర్షద్, నేను ఐటీలో వర్క్ చేస్తాం. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్కి రిక్రూట్ చేసుకుంటున్నామమ్మా. హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ఏజ్ వచ్చి 28 years లోపల తీసుకుంటున్నాం. మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలి, ఓకే. అండ్ అకాడమిక్లో మినిమం 50% ఉండాలి. అండ్ 10th ఇంటర్లో 45% ఉన్నా వీ కెన్ టేక్ ఇట్, ఓకే. దీనికి సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది. సో ఫర్దర్ ప్రాసెస్ నేను క్లాస్లో చెప్తాను. ఫర్ ఐసిఐసి కూడా హైర్ చేస్తున్నాం ఫర్ ద రిలేషన్షిప్ మేనేజర్. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మేము అసిస్టెంట్ మేనేజర్ క్రియేట్ చేస్తాం. శాలరీ వచ్చి 4.4 lakh per annum. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చి రిలేషన్షిప్ మేనేజర్ అన్న రోల్కి హైర్ చేస్తున్నాం. సో దీనికి ఎట్లా ఉంటుందంటే 25 years లోపల ఉండాలి. ఏజ్ 25 years లోపల ఉండాలి. సో మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలి. దీనికి ఇంజనీరింగ్ ఎలిజిబుల్ కాదు ఐసిఐసిఐకి. సో శాలరీ వచ్చి మీకు 2.2 to 2.8 lakh per annum ఉంటుంది. ఆన్ రోల్ పర్మనెంట్ జాబ్ ఉంటుంది, ఓకే. ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద క్లాస్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ టు ఆల్. నేను ముత్తూట్ ఫైనాన్స్ నుంచి వచ్చినాను. ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. అలాగే తాతిరెడ్డి సూర్యనారాయణ రెడ్డి సార్ గారికి కూడా, అలాగే ప్రిన్సిపల్ సార్కి కూడా, మిగతా స్టాఫ్స్ అందరికి కూడా. మన కంపెనీలో వేకెన్సీస్ వచ్చేసి ప్రజెంట్ జేఆర్ఏ అండ్ పిఓ ఉన్నాయి. అంటే జేఆర్ఏ అంటే జూనియర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ అండ్ పిఓ అంటే ప్రొవిజనల్ ఆఫీసర్. బోత్ మేల్ అండ్ ఫీమేల్స్ ఇద్దరికి కూడా మన కంపెనీలో జాబ్స్ ఉన్నాయి. ఇందులో వచ్చేసి శాలరీ మీకు తర్వాత క్లాస్ రూమ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు స్టార్టింగ్ 18,000 నుంచి ఉంటుంది. పొజిషన్స్ వచ్చేసి మనకు నియర్ బై ప్లేసెస్లో ఉంటాయి. టోటల్ ఈచ్ బ్రాంచ్లో టూ పొజిషన్స్ వేకెన్సీస్ ఉన్నాయి. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, ముద్దనూరు, తర్వాత కడప, పులివెందుల, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు సెకండ్. సో ఇక్కడ నియర్ బై ప్లేసెస్లో ఉన్నాయి. మన కంపెనీ మెయిన్ రోల్ వచ్చేసి గోల్డ్ లోన్స్, తర్వాత వెహికల్ ఇన్సూరెన్స్, వెహికల్ లోన్స్. సో ఇవన్నీ ప్రోడక్ట్స్ ఉన్నాయి. మీకు మోర్ డీటెయిల్స్ వచ్చేసి తర్వాత రూమ్లో చెప్తాము. ఒకవేళ మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. విత్-ఇన్ 1 weekలో మీకు అందరికీ ఆఫర్ లెటర్స్ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ రౌండ్ వచ్చేసి తిరుపతికి వెళ్ళాల్సి ఉంటుంది. అది కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. మిమ్మల్ని రీజనల్ మేనేజర్ అండ్ జోనల్ మేనేజర్ కూడా ఒకసారి ఇంటర్వ్యూ చేయాల్సి ఉంటుంది. సో అది చూసుకొని ఇంటర్వ్యూకి అటెండ్ చేయండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను ఎక్కువసేపు మాట్లాడాను, జస్ట్ ఇంట్రడక్షన్ ఒకటి ఇస్తాను. మై సెల్ఫ్ రామకృష్ణ, అపోలో ఫార్మసీ లిమిటెడ్. ఇప్పుడు అపోలో ఎట్లంటే మనకు ఫార్మసీస్ ఉన్నాయి కదమ్మా. ఇప్పుడు దీని క్వాలిఫికేషన్ వచ్చేసి గర్ల్స్ వచ్చేసి బీఫార్మసీ ఆర్ డిఫార్మసీ డిగ్రీ క్వాలిఫికేషన్, ఓకేనా. దీంట్లో మీకు పిఎఫ్, ఈఎస్ఐ, మంత్లీ ఇన్సెంటివ్స్ అండ్ ఇయర్ ఇంక్రిమెంట్, బోనస్ ఇవల్ల ఉంటుంది. ఇంకా అదర్గా ఏమైనా ఉంటే నేను క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, ఓకేనా. థ్యాంక్ యూ. యజమాన్యానికి చైర్మన్ గారు వచ్చేసి సూర్యనారాయణ సార్ గారికి, అగైన్ చంద్రశేఖర్ సార్ గారికి. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్. నా పేరు వచ్చేసి శ్రీనివాసులు, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి వచ్చాను. పొద్దుటూరు డివిజన్ నుంచి డివిజనల్ మేనేజర్గా నేను పనిచేస్తున్నాను. సో ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నాం. ఇంతకుముందు వచ్చేసి ఎట్లుండేదంటే ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో మనం వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అక్కడ నుంచి ఎప్పుడు లెటర్ వస్తుందా అని వెయిట్ చేసేవాళ్ళం పాతకాలం. ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక డీమార్ట్ మాదిరి, రిలయన్స్ మార్ట్ మాదిరి మేమే వస్తున్నాం మీ దగ్గరికి వచ్చేసి. అంటే మీకు ఏ కంపెనీ నచ్చితే ఆ కంపెనీలో మీరు జాబ్ జాయిన్ కావచ్చు. సో ఈ విధంగా వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు ఇక్కడ మనకి వాసు గారు కానీ, పృథ్వీ గారు కానీ చాలా దగ్గర ఆర్గనైజ్ చేసాం ఇంటర్వ్యూస్. పులివెందుల, బద్వేలు, పొద్దుటూరు ఇక్కడంతా ఆర్గనైజ్ చేస్తున్నాము. సో మీరు ఏంటంటే బయోడేటాలు తీసుకొని మొత్తం అందరి దగ్గర తిరుగుతున్నారు. సో ఒకటే కాన్సెప్ట్ ఇప్పుడు మన సార్ చెప్పారు, మన చంద్రశేఖర్ సార్ వచ్చి చెప్పారు ఏంటి, చిన్న ఉద్యోగం అయినా కూడా ఫస్ట్ మీరు జాయిన్ కండి, తర్వాత వచ్చేసి అదే ఎక్స్పీరియన్స్తో మీరు బయటకు వెళ్ళచ్చు. సో జాబ్ ఎట్లుంటుందని కూడా తెలియదు.
సో బయట కొద్దిగా వస్తూ ఉంటుంది, అరే ఈ కంపెనీ ఇట్లుంటుంది, ఈ కంపెనీ ఇట్లుంటుంది. నువ్వు జాయిన్ అయితే నీకు తెలుస్తుంది. సో ఇంటర్వ్యూకి వస్తారు, బయోడేటాలు తీసుకొని వస్తున్నారు. తర్వాత ఏం చేస్తున్నారంటే ఇంటర్వ్యూకి అటెండ్ అయిపోయి, అరే బాబు మాకు రిక్వైర్మెంట్స్ కావాలా, తీసుకొని రండి అంటే ఇంక అక్కడ నుంచి రావట్లా. సో జాబ్ ఇంట్రెస్ట్తో చేయండి ప్లీజ్, నా రిక్వెస్ట్. ఎందుకంటే నేను జాయిన్ అయినప్పుడు కూడా తక్కువ శాలరీతోనే జాయిన్ అయ్యా. ఈరోజు నా రేంజ్ వేరు. కంపెనీ నాకు కార్ ఇచ్చింది, మంచి శాలరీ ఇస్తుంది, మంచి ప్యాకేజ్ ఇస్తుంది. సో మీకు శాలరీతో పాటు కంపెనీ ఇక్కడ వచ్చిన హెచ్ఆర్లు అందరూ మీకు చెప్తున్నారు టీఐ ఇస్తాం, డిఐ ఇస్తామని చెప్పేసి. సో నా దగ్గర కూడా సేమ్ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్, మనకు అశోక్ గారు చెప్పారు ఎల్ఐసి గురించి. ఒక ఫ్యామిలీ బాగుండాలి అంటే నేను బాగుంటే నా ఫ్యామిలీ బాగుంటుంది. ఈవెన్ దో నాకు ఏదైనా రిస్క్ జరిగింది అనుకోండి, నాకు ఏదైనా రిస్క్ జరిగి నేను చనిపోతే నా ఫ్యామిలీ రోడ్డున పడుతుంది. సో అక్కడ కావాల్సింది ఏంది? లైఫ్ ఇన్సూరెన్స్. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటే దాంతో వచ్చే డబ్బులతో నేను లేని లోటు ఉంటుంది కానీ డబ్బు లోటు ఉండదు. అందుకోసమే ఇన్సూరెన్స్కి అంత వాల్యూ ఉంటుంది. సో నేను ఆర్గనైజ్ చేస్తుంది కూడా శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్. సో నా దగ్గరకు వచ్చేసి డిగ్రీ అయిన అభ్యర్థులు కావాలి. నాకు ప్యూర్లీ మార్కెటింగ్ చేయాలి. 20 ఏజ్ నుంచి 30 ఏజ్ వరకు లిమిట్ ఉంటుంది. 16,500 రూపీస్ గ్రాస్ శాలరీ ఇస్తాను. నెట్ శాలరీ వచ్చేసి 15,000 వస్తుంది. అగైన్ మా దగ్గర వచ్చేసి పిఎఫ్, ఈఎస్ఐ జస్ట్ లైక్ గవర్నమెంట్ జాబ్ లెక్కే ఉంటుంది. ఆన్ రోల్ జాబ్ ఇస్తాం. అగైన్ వచ్చేసి ప్రమోషన్స్ కూడా ఉంటాయి. ఎవ్రీ ఇయర్ బోనస్ పే చేస్తాం. మీరు బయటకు వెళ్తే టీఐడిఏ ఇస్తాం. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్స్ ఉంటే నా రూమ్లోకి వస్తే నేను మొత్తం ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. మా హెచ్ఆర్స్ అందరికీ, స్కౌట్ టీమ్ అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ ఆల్. యాక్చువల్గా వచ్చేసి మాది ఇన్నోసోస్ టైప్ కంపెనీ అనమాట. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ సేల్ చేయాలి. సో మాదంతా ఫీల్డ్ వర్క్ ఉంటుంది, సిట్టింగ్ జాబ్స్ అయితే ఉండవు. శాలరీ వచ్చేసి మీకు 15K ఉంటుంది. సో మా దాంట్లో కూడా మీకు ఇన్సెంటివ్స్, ఈఎస్ఐ, పిఎఫ్ ఉంటాయి. సో ఫర్దర్గా జాబ్ డీటెయిల్స్ అన్నీ నేను మీకు క్లాస్ రూమ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. కేఎల్ గ్రూప్ నుంచి వచ్చాను. ఫేస్ పెద్ద మొత్తం అందించిన పెద్దకి ధన్యవాదాలు. ఫస్ట్ మీ అందరికీ చెప్పుకోవాలనుకున్నది వినిపించట్లేదు. ప్రతి ఒక్కరికి మీరు ఉన్న ప్లేస్లోనే జాబ్ ఉండాలని అందరికీ ఉంటుంది. సో అది ఒక్కొక్కసారి పాసిబుల్ కావచ్చు, కాకపోవచ్చు. సో ఫస్ట్ మీరు మీ పేరెంట్స్ మీద డిపెండ్ కాకుండా బయటికి రండి, ఏదో ఒక జాబ్ చేయండి. మీరు అనుకున్న జాబ్ వచ్చేంత వరకు ఏదో ఒక జాబ్ చేసుకుంటూ పేరెంట్స్ మీద డిపెండ్ కాకుండా ఫస్ట్ మీ మీద మీరు డిపెండ్ కండి. కేఎల్ గ్రూప్ అనేది అమెజాన్తో టైప్ అయిన కంపెనీ. బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్, హైదరాబాద్ ఇవన్నీ సబ్ బ్రాంచ్లు. మొత్తం 4,000 ఎబో ఎంప్లాయీస్ ఉంటారు దీంట్లో. మొత్తం ఈఎస్ఐ, పిఎఫ్ అన్ని పోయినాక టేక్ హోమ్ 18,000 వస్తుంది. ఇన్సెంటివ్లు కూడా ఉంటావు. నైట్ షిఫ్ట్ అవేన్స్ ఉంటాయి, డే అండ్ షిఫ్ట్లు ఉంటావు. ఫర్దర్గా క్లాస్ కొట్టండి అయినప్పుడు చెప్తే. పొద్దున్న టిఫిన్ తినలేదేమో నాకు తెలిసి. ఓకే, గుడ్ మార్నింగ్. నా పేరు వచ్చేసి కార్తిక్. మన కంపెనీ నేమ్ వచ్చేసి యంగ్ ఇండియా. సో ఇది వచ్చేసి బిజినెస్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ కంపెనీ. ఫస్ట్ ఏంటంటే ఒక 8 months మేము ట్రైనింగ్ ఇస్తాము. ట్రైనింగ్లోనే మీకు 10,000 నుంచి 15,000 వరకు శాలరీ ఉంటుంది. మీకు ఉండడానికి రూము, ఫుడ్, అకామిడేషన్, అలవెన్సెస్ మొత్తం కంపెనీ వాళ్ళు ఫ్రీగానే ఇస్తారు. ట్రైనింగ్ మొత్తం మీరు కడప నుండి తీసుకోవాల్సి వస్తుంది. ట్రైనింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఎక్కడ కావాలంటే అక్కడ మార్చుకోవచ్చు. లైక్ జమ్మలమడుగు కూడా తీసుకోవచ్చు మీరు. ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టార్టింగ్ శాలరీ 25 నుంచి 30,000 వరకు వస్తుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పీపీఎఫ్ ఉంటుంది, ప్లస్ ఇన్సూరెన్స్ ఉంటుంది, తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ట్రైనింగ్లో వచ్చేసి మార్కెటింగ్, మేనేజ్మెంట్, అకౌంట్స్, బ్యాంకింగ్, ఇంటర్వ్యూస్ మీద మీకు ట్రైనింగ్ ఇస్తాము. ట్రైనింగ్లో వచ్చేసి మార్కెటింగ్ అంటే ఫీల్డ్ వర్క్ ఉంటుంది. ఫీల్డ్ వర్క్ అంటే బయటికి వెళ్ళి చేయాలి, డోర్ టు డోర్ ఫీల్డ్ వర్క్ ఉంటుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఆఫీస్ వర్క్ ఉంటుంది, సిట్టింగ్ జాబ్ ఉంటుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఎక్కడ కావాలంటే అక్కడ మార్చుకోవచ్చు. మన దానికి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు, ప్లస్ అగ్రిమెంట్ ఉండదు. అగ్రిమెంట్ అంటే తెలుసా? సో ప్లస్ మనం కన్సల్టెన్సీ కాదు, ప్లస్ మనం థర్డ్ పార్టీ కంపెనీ కాదు, డైరెక్ట్ కంపెనీ రిక్రూట్మెంట్. మనకు క్వాలిఫికేషన్ 10th, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, పాస్ ఆర్ ఫెయిల్. ఫెయిల్ అయినా తీసుకుంటాం, పాస్ అయినా తీసుకుంటాము. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ నా రూమ్ దగ్గరికి వచ్చి మీరు అటెండ్ అవ్వండి. సో సెలెక్ట్ అవుతే ఈవినింగే మేము ఆఫర్ లెటర్ అనేది కూడా ఇష్యూ చేస్తాము. మీకు విత్ 2 daysలోనే జాయినింగ్ ఉంటుంది. ఇది ప్రాసెస్. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ ఒకసారి వచ్చి మీట్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. డిఆర్డి వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ జాబ్ మేళకు ఇచ్చేసిన హెచ్ఆర్లందరికీ
స్కిల్ డెవలప్మెంట్ వారికి, డిఆర్డిఏ వారికి ఎందుకు అంత నిరుత్సాహంగా ఉన్నారు, అంత నీరసంగా ఉన్నారు? ఇంగ్లీష్ కోచింగ్లో చెప్తున్నారు, స్పోకెన్ ఇంగ్లీష్లో చెప్తున్నారు, ఎందుకు చెప్పలేకున్నారు? మీ ఉద్యోగం ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యేదే అక్కడ నుంచి, గుడ్ మార్నింగ్ చెప్పే నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు బాగా అన్ని ఫెసిలిటీస్ చేపించి, ఫోన్ కూడా 15,000 కావాలా 20,000 కావాలంటే బాగా కొనిచ్చి అన్నీ చేస్తున్నారు కదా. ఆ ఫోన్లో మంచి అన్నీ చూడండి, చెడు అన్నీ చూడకండి, గంటలు దానికి స్పెండ్ చేయకండి. ఈ ఆవరణలో ఎన్నో జరిగినాయి, జాబ్ మేళాలు జరిగినాయి, అప్పటి వాళ్ళు జరిపినారు. 3 days జాబ్ మేళా జరిపినాం, మెగా జాబ్ మేళా. ఆదినారాయణ రెడ్డి గారు, నేను అందరం కలిసి ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ జరిగినాయి. మంచిలో జాబ్స్లో ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. మున్సిపల్ స్వీపర్ దగ్గర నుంచి కూడా సాఫ్ట్వేర్ వరకు కూడా మేము చేర్పించాం. ఎంతమంది ఇప్పుడు 24,000 25 ఏళ్ళు అయింది, 12,000కు చేరినారు మున్సిపాలిటీలో స్వీపర్స్గా. తర్వాత వాటర్ వర్క్స్లో చేరినారు, వాళ్ళకి 26,000 27,000 వస్తుంది. కష్టపడేంత వరకు ఏది రాదు. రాజకీయ నాయకులు వెంబడి మీ తల్లిదండ్రులు తిరగకూడదు ఉద్యోగం కావాలని. మీరు మీ తల్లిదండ్రులకు చేయాల్సింది అయిపోయిన వెంటనే మా వాళ్ళకు ఉద్యోగం కావాలని వాళ్ళ చుట్టూ తిరగకూడదు. ఒకసారి సక్సెస్ అయితే వాళ్ళు చెప్తే కంపెనీలోకి పోయిన తర్వాత మీ దగ్గర కెపాసిటీ లేకుంటే ఇంటికి పంపిస్తారు. వాళ్ళు ఏం చెప్తారు కంపెనీ వాళ్ళు, ఈ ఏసీలు, ఈ కరెంటు, ఇంత బిల్డింగ్లు కట్టుకొని మేము ఇంత కంపెనీలు తెచ్చి పెడితే మాకు ఇంత శాలరీలు ఇస్తుంటే ఏమి రాని వాళ్ళని తెచ్చుకొని మేము శాలరీస్ ఇస్తే ఎలా ఉంటుందో ఆలోచన చేయండి అని చెప్తారు. ఒకసారి ఆల్ట్రాటెక్లో మా తమ్ముడు ఉంటే నేను ఒక మెకానికల్ అబ్బాయిని, పాలిటెక్నిక్ మెకానికల్ అబ్బాయిని చేర్పించిన, ఎల్ఎన్టీ వాళ్ళది, ఇక్కడ మన తాడిపత్రి దగ్గర. అబ్బాయి చేర్పిస్తే మోటార్కు కనెక్షన్ ఇవ్వడం తప్పించి మోటార్లన్నీ కాల్ చేస్తున్నాడు. ఎంత లాస్ చూడండి. మీ దగ్గర కెపాసిటీ లేకపోతే ఏమి చేయలేము. మీరు చదవచ్చు, పాలిటెక్నిక్ పాస్ కావచ్చు, ఏమైనా పాస్ కావచ్చు, ఎంటెక్ పాస్ కావచ్చు, ఏమైనా కావచ్చు, సబ్జెక్ట్ ఉండాలా. మీ దగ్గర ఆ స్కిల్స్ ఉంటేనే మీకు ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. ఇవన్నీ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏది వచ్చినా మీ దగ్గరికి తీసుకురానంత వరకే చేయగలుగుతుంది. దాంతో మీరు నైపుణ్యం సంపాదించుకొని వెళ్ళిపోవాలా. ఇప్పుడు చెప్పారు మీకు మీ దగ్గర నైపుణ్యం లేకుంటే సెంటర్లు ఉన్నాయని. ఈ కాలేజీలో కూడా స్కిల్ డెవలప్మెంట్ జరిపాం. 20 lakhsకి ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు అంతా ల్యాప్టాప్లు ఇచ్చినారు, టీవీ ఇచ్చినారు, ఇన్వర్టర్ ఇచ్చినారు, అన్నీ ఆ రూమ్లో పెట్టి చాలా వరకు నేర్పించినాం. ఇక్కడ కుటుంబీషన్లు నేర్పించినాం, కుటుంబీషన్లు ఇచ్చినాం ఇదే గవర్నమెంట్ నుంచి. తర్వాత టాలీ నేర్పించినాం, ఎంతోమంది పైపోయినారు. తర్వాత మీరు ఎసెన్షియల్ ఇప్పుడు ఏమి అవసరం ఉంది, ఒకటి ఫుడ్ లేకపోతే జరగదు, కంపల్సరీ ఫుడ్. మీరే చూడండి, జనరల్ మర్చెంట్స్ జరిగినట్టు ఏ బిజినెస్ జరగడం లేదు ఇప్పుడు. తర్వాత హెల్త్, అందరు హెల్త్ పాడు చేసుకుంటున్నారు, అందరు హాస్పిటల్లో ఉంటున్నారు, ట్యాబ్లెట్స్ ఏదో ఒకటి పోతున్నారు. కాబట్టి దాన్ని బట్టి మీరు మీ ఎడ్యుకేషన్ కూడా ఉండాలా, నా అనుభవంలో నేను చెప్పేది. తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీ చదవండి, మంచి ఉద్యోగాలు ఉన్నాయి. తర్వాత సైంటిస్టుగా పోవచ్చు, మంచి డిగ్రీ చేసిన. ఇట్లాంటివి మీరు సెలెక్ట్ చేసుకొని చదవగలిగితే మీరు పైకి వెళ్ళిపోతారు. ఇక్కడ సిటీలో ఒక 40 మందిని సెలెక్ట్ చేసి అంతా ఆడపిల్లల్ని ట్రైన్ ఎక్కించి వచ్చిన నేను. మన ముద్దునూరు జమ్మనూరు స్టేషన్ పోయి రేణిగుంటకి ఎక్కించి అక్కడ వదిలిపెట్టి వచ్చినారు మా వాళ్ళు. పోయి ఒక 20 మంది నిలబడినారు, 20 మంది వెనక్కి వచ్చేసారు. పోయిన వాళ్ళ నుంచి మీకేమో తల్లిదండ్రులు గుర్తుకొస్తా అంటారు. మేము చదివేటప్పుడు కూడా మేము హాస్టల్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు గుర్తుకొస్తుంటారు. కానీ అదన్నీ మర్చిపోయి గట్టి పడితేనే మీరు బాగా సంపాదించుకోగలుగుతారు. ఇక్కడ అపిట్ వాళ్ళది జరిగింది జాబ్ మేళా. ఒక 3 days మెగా జాబ్ మేళా జరిపించాము. చాలా జరిగినాయి. పోయినట్టోళ్ళంతా బ్రహ్మాండంగా ఉన్నారు, ఏమి సబ్జెక్టులో ఉన్నట్టోళ్ళంతా వెనక్కి వచ్చేస్తున్నారు. ఇంకొకటి 15,000 16,000 అని మీరు అనుకుంటున్నారు, కష్టం ఎక్కువ నేను అనుకుంటారు. ఒకటే ఆలోచన చేయండి, ఈ మధ్య మనకు యుద్ధాలు జరిగినాయి, వార్ జరిగింది. వాళ్ళని ఆలోచన చేస్తే 10,000 మీటర్ల ఎత్తులో 5,000 మీటర్ల ఎత్తులో ఎక్కడో హిమాలయ పర్వతాల్లో ఉండి దేశం కోసం చేస్తూ వాళ్ళకు ఉద్యోగాలు రాక 40,000కు 50,000 ఉద్యోగాలు పోయి ఒక వారం రోజులు హెలికాప్టర్లు తీసుకుపోయి ఫుడ్ అక్కడ ఇస్తే ఆ ఫుడ్ తిని వాళ్ళు జాబులు చేస్తున్నారంటే దేశం కోసము, వాళ్ళ కోసము. అదేవిధంగా మీకోసం మీరు కష్టపడి అన్నీ నేర్చుకుంటే కానీ పైకి రాలేరు. తర్వాత బిజినెస్, ప్రాఫిట్ ఏముంది బిజినెస్లో? 2, జాబ్ చేస్తే ప్రాఫిట్, శాలరీ వస్తుంది. బిజినెస్ చేస్తే లాభం వస్తుంది. ఇండైరెక్ట్ బిజినెస్, మీరు సంపాదించిన అమౌంట్ను దుబారా చేయకుండా, వేస్ట్ చేయకుండా ఏదో ఒక బ్యాంకులో కానీ ఇప్పుడు చెప్పిన ఎల్ఐసిలో కానీ డిపాజిట్ చేయండి.
మర్చిపోండి, ఒక 10,000 20,000 మర్చిపోండి, అదే మీకు పెద్ద అమౌంట్ కనిపిస్తుంది. ఇలాంటివన్నీ గమనించి మీరు అందరూ ఉద్యోగాలు సంపాదించుకొని అందరూ మంచి స్టేజ్లోకి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా కాలేజీలో నేను మా స్టూడెంట్స్కి ఒకటే చెప్తుంటాను, ఈ పక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చిందంటే ఆ పక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసుకోవాలని చూస్తారు. ఇద్దరు కలిసి మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితే ఎక్కడ పోతారు? బెంగళూరు, మద్రాసు, హైదరాబాద్. మీరు వెళ్ళిపోయినారనుకోండి, మీ పిల్లల భవిష్యత్తు ఏం మారుతుందో చూసుకోండి, మీ పిల్లల ఎడ్యుకేషన్ ఎక్కడికి పోతారో చూసుకోండి. మళ్ళీ ఎవరు చుట్టూ చూడకుండానే పిల్లలే పైకి వస్తారు, ఉద్యోగాలు సంపాదిస్తారు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరందరూ మంచి ఉద్యోగాలు సంపాదించి బాగా పైకి రావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ హెచ్ఆర్లకు, డిపార్ట్మెంట్ వారికి, గవర్నమెంట్ తరఫున వచ్చిన డిపార్ట్మెంట్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను.